హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఒకరోజు సుధాకర్ వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు. వాళ్ళ డాడీ సుధాకర్కి ఒక వాచ్ ఇస్తూ, ఇది మా తాత నాకు ఇచ్చాడు, మా తాతకి వాళ్ళ తాత ఇచ్చాడు, ఈ వాచ్ని అమ్మే ప్రయత్నం చేయమని చెప్పిండు. సుధాకర్ అప్పుడు వాచ్ని తీసుకొని ఒక గోల్డ్ షాప్కి వెళ్ళాడు. గోల్డ్ షాప్ అతను దాన్ని పరిశీలించి, ఇది చాలా పాతది, దీనికి నేను ఒక 13,000 రూపాయలు ఇస్తానని చెప్పిండు. సుధాకర్ తిరిగి వాళ్ళ డాడీతో జరిగిన విషయం చెప్పిండు. అప్పుడు వాళ్ళ డాడీ మళ్ళీ సుధాకర్తోని ఇది ఒక పాత రిపేర్ షాప్లో అమ్మమని చెప్పిండు. సుధాకర్ మళ్ళీ పాత రిపేర్ షాప్కి వెళ్ళిండు. అక్కడ దాన్ని పరిశీలించి రిపేర్ అతను, దీనికి నేను కేవలం 800 మాత్రమే ఇవ్వగలను అని చెప్పిండు. సుధాకర్ తిరిగి వచ్చి జరిగిందంతా తండ్రితో చెప్పిండు. అప్పుడు తండ్రి దీన్ని మ్యూజియంకి తీసుకోమని చెప్పిండు. సుధాకర్ తండ్రి చెప్పినట్టుగానే మ్యూజియంలోకి వెళ్ళాడు. మ్యూజియం వాళ్ళు దాన్ని చూసి, ఇది అతి పురాతనమైనటువంటి గడియారం, దీనికి మేము 10 లక్షలు ఇస్తాము, ఇది మ్యూజియంలో పెడతామని చెప్పారు. సుధాకర్ వాచ్ని తీసుకొని తండ్రి దగ్గరికి వచ్చాడు. అప్పుడు తండ్రి సుధాకర్తో చెప్పిండు, సుధాకర్ నీవు 3 ప్రదేశంలోకి వెళ్ళావు, 3 ప్రదేశాల్లో దీని వస్తువు విలువ ఒక్కొక్క దగ్గర ఒక్కో రకంగా. అలాగే మన జీవితంలో కూడా మనకి ఎక్కడైతే విలువ ఉంటుందో అక్కడే మనం ఉండాలి. విలువ లేని దగ్గర ఉండి ఇబ్బంది పడే కన్నా విలువ ఉన్న దగ్గర, గౌరవం ఉన్న దగ్గర మనం ఉంటే సమాజంలో మనకు మంచి గుర్తింపు ఉంటుందని ఫ్రెండ్స్, మనం కూడా మనకి ఎక్కడైతే గౌరవ మర్యాదలు ఉంటాయో అక్కడే ఉండాలి. గౌరవం లేని దగ్గర బంగారు పళ్ళెంలో తినడం కన్నా గౌరవం ఉన్న దగ్గర మట్టి పాత్రలో తినడమే శ్రేయస్కరం.